వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అవార్డు అందుకోవడం అంటే. అందరికీ నమస్కారం. రచయితలందరూ దర్శకులు కాలేరు. ఒకవేళ అయినా కూడా ఉపకారం, ఉప్పు కారం, మమకారం, చమత్కారం, అవసరమైతే కాసంత వెటకారం ఇవన్నీ పెట్టి సినిమాలు తీయడం అంత సులభం కాదు. వీటిని సందర్భోచితంగా వాడుకుంటూ సినిమాలు, కథలు చెప్తూ ప్రేక్షకుల మనసులపై అధికారాన్ని సంపాదించుకున్నారు. మనందరికీ సుపరిచిత దర్శకులు, రచయిత, సంగీతజ్ఞులు, మాటల రచయిత, అన్నిటికంటే ఎక్కువగా గోదావరి గలగలల్ని, అలాగే స్త్రీలోని ఒక సున్నితత్వాన్ని అంత ఇష్టపడిన మన వంశీ గారు. వంశీ గారితో ఇవాళ మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంటికి వస్తే చాలు తెలుగుదనం ఇలా ఉట్టిపడుతుందన్నమాట. వంశీ గారిని పలకరించే ప్రయత్నం ఇవాళ. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పుస్తకాల్ని ఒళ్ళో పెట్టుకుని స్ఫూర్తిగా ఇలా మొదలు పెడుతున్నాం. సంచిలో పెట్టుకోకండి, వెళ్ళేటోటి అంతేనా? ఒక్కో కాపీ ఉందా? మంచి స్పెసిమల్ లేవా? సో ఇవి ఏనాటివో చాలా 75 అండి. అవును, 76 డేట్లు ఉంటుంది. అప్పటి ప్రింటు, అప్పటి తీరుతెన్నులు. అమ్మో, పుస్తకంలో పేజీ బయటకు వస్తేనే ఎక్కడ ఇది నలిగిపోతుందా అని ఆందోళనగా ఉంది. సార్, 14 ఏళ్లకి ఇంత పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చి ఉంటుందో? తెలియదండి. అంటే ఎక్కువ చదివి తక్కువ రాయాలనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగా మా ఊరు లైబ్రరీలో నేను బాగానే చదివాను. అలా చదువుతున్నప్పుడు రాయాలనిపించింది. ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్? పుస్తకం రాయాలంటే, ఇప్పుడు రాయాలంటే పబ్లిషరు వాళ్ళకి నచ్చాలి, ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ఏంటి, చేత్తో రాసేసుకున్నారా? కలంతో రాసేసుకుని వెళ్ళి చెప్పారా నేను రాశాను, ప్రచురించండి అని? నేను రాయడానికి వెనకాల ఒక కథ ఉందండి. అది ఆ కథని నేను ఆల్రెడీ రాశాను. మళ్ళీ ఇప్పుడు చెప్తా. తప్పకుండా చెప్పండి. ఏంటంటే ఒక కథ రాశానండి. దాని పేరు నల్ల సుశీల. ఆ కథ ఆంధ్రజ్యోతిలో ఆనంద దీపావళి కథల పోటీకి పంపించాను, ఆంధ్రజ్యోతికి. ఆ రోజుల్లో ఈ పోటీలంటే వేలు లక్షలు వెళ్ళి అనుకుంటాను. దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిందండి నా మొట్టమొదటి కథకి. వచ్చేసరికి నా ఆనందం అంత మామూలుగా లేదండి. 250 రూపాయలు చెక్ వచ్చిందండి ఆ రోజుల్లో. పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. బో. అయితే మాకు దగ్గరలో అనపర్తి అని ఒక ఊరు ఉంది. అక్కడ స్మగుళ్ళు కూడా అమ్ముతారు ఆ ఊర్లో. దాని ఫేమస్ అనపర్తి. అప్పుడు అక్కడికి వెళ్ళి హెన్రీ శాండిస్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నానండి. 125 రూపాయలు. ఇలా అనుకుని ఆనందంతో ఎగిరి గంతులు చేస్తున్నాను. నా లోపల ఒక సీరియస్ పర్సన్ ఉన్నాడు, కానీ బయటికి గలగలా ఏదో మాట్లాడుతుంటాను. అలాగా కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు నా లోపల మనిషిని, తెలియని వాళ్ళు. ఇలాగా నేను సంబరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటే ఎవరో కొంతమంది ప్రైజ్ ఇచ్చిందంటే మాటలు కాదు, ఏంటి కదా అని అడిగారండి. గలగలమంటే చెప్పేశాను. ఎక్కడ పడితే అడిగిన ప్రతి వాడికి చెప్పేశానండి. ఎవరో ఒక అతను ఆంధ్రజ్యోతికి ఒక లెటర్ రాశాడు. ఒక రష్యన్ కథ చదివానండి నేను. ఆ కథ ఇది అని క్లుప్తంగా కథ గురించి చెప్తూ, ఇది నా కథ గురించి, మీరు బాగుంది థీము అంటే అనువాదం చేసి పంపిస్తాము, మీకు మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆంధ్రజ్యోతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటరు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయనకి అసిస్టెంట్. అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అంటే మన కృష్ణ ఉన్నాడు కదా, అవును, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, అలాగే కిరణమయ్యి వాళ్ళ ఫాదరు, నాకు గురువు తర్వాత కాలంలో. వాళ్ళు చదివి ఇదేంటి మనం ప్రైజ్ ఇచ్చిన కథ ఇదే కదా అని నా కథ ఆపేశారండి. ప్రైజ్ ఆపేసి నా చెక్కు వెంటనే వెనక పంపమని లెటర్ వచ్చిందండి, మీకు ఇవ్వట్లేదు అని. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి నెత్తి నోరు బాదుకుంటే, ఇంత స్టాండర్డ్ ఉన్న కథ ఇంత చిన్న కుర్రోడు రాయడం ఏంటి, నో వీడిని కాపీ కొట్టాడు అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నన్ను పిలిచి,
నువ్వే నిజంగా కాపీగానే కొట్టకపోతే నువ్వు ఏమి రాయి నీ ఫ్యూచర్లో వేస్తానే ఉంటాను నా ఆంధ్రజ్యోతిలో. ఆ? కానీ ఇప్పుడు టైం అయిపోతుంది. తర్వాత వారమే దీపావళి ఇష్యూ బయటకు వచ్చేది. దీపావళి కథల పోటీకి గదని పంపించింది అని వేరే పాలకొండేటి సత్యనారాయణ గారికి ఏరుదాటిని కెరటం అనే కథకి ప్రైజ్ ఇచ్చేసారు, అది పక్కన పారేసి. తర్వాత వాడికి లెటర్ రాశారండి. ఎవరైతే ఆంధ్రజ్యోతికి రష్యన్ కథ అనువాదం చేస్తున్నాను అని అన్నాడో అతనికి లెటర్ రాశారు. అతని నుంచి ఏ రిప్లై లేదండి. అయితే వాళ్ళు ఈ రకంగా చీట్ చేశారు అని అర్థం చేసుకున్న శర్మ గారు నా కథను పబ్లిష్ చేశారు. ఆ తర్వాత వెంటనే నవలా ప్రియదర్శిని ఒక స్కీమ్ పెట్టారండి. ప్రతి నవల 12 వారాలే, అంతకుముందుకి చిన్న చిన్న నవళ్ళు. ఆ స్కీమ్లో నేను ఏమీ డల్ అవ్వకుండా నవల రాసేసానండి. ఒక ఆవిడ అద్భుతంగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్, ఆవిడ పేరు భానుమతి. ఆవిడ కాపీ రాశారు. రాసేందుకు ఆవిడకి 116 ఇచ్చాను. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్. 116 ఇచ్చాను ఆవిడకి. ఆవిడని భానుమతి పిన్ అనేవాడిని. ఆవిడ కాపీ రాశారు. ఆంధ్రజ్యోతికి పంపిస్తే సెలెక్ట్ అయింది. అదే మీ చేతిలో ఉంది, మంచు పల్లకి. ఎంత అద్భుతం సార్. అయితే తర్వాత నా సినిమా పేరు కూడా ఇదే పేరు, బట్ సినిమా కథ వేరే, ఈ కథ వేరే. అయితే సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి డైలారేటర్ కారణం అండి. ఆయన ఈ పేరు పెడదామని అంటే సరే అన్నాను నేను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో సృజన ఉన్న ప్రయాణం మీది. ఇప్పుడు ప్రపంచం చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీరు? అంటే వెనక్కి తిరిగి చూసుకున్న మీ ప్రయాణము, మీకు పరిచయమైన వ్యక్తులు, మీరు పెరిగిన వాతావరణం అన్నీ చూసి ఇప్పుడు చూస్తే జీవితం ఏమనిపిస్తుంది? ఏమనిపించడం కాదండి, నేనేంటంటే మనల్ని బట్టే, మన నుంచే మన జీవితం, మన ప్రవర్తన నుంచే. తిరువണ്ണామల ఎలా అనిపించింది 76లో, చలంగారం చూడాలనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కంప్లీట్ సాహిత్యం చదివేశాను. అక్కడికి వెళితే నాకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయండి. చలంగారితో పాటు ఆశ్రమం ప్రతిదీ. ఆ తర్వాత అప్పుడే రమణ భగవాన్ పరిచయం నాకు. ఆయన చదివి ఆయన చూడడం అంతే. అంటే మన ఇష్టాలకు తగ్గట్టు మనం వెళుతున్నాం కదా, అక్కడ నేను అద్భుతం చూస్తూ వస్తున్నానండి. ఇష్టం లేనిది నేను ఎప్పుడు ఎక్కడికి చూడలే. కాబట్టి నాకు ఈ శత్రువులు, నాకు నచ్చని వాళ్ళు తక్కువే. నాకు వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు, అంతే కదా సార్? అవునండి. వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వట్లేదు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల్ గారి దగ్గర నుంచి, వేజేడి సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. ఖర్చు అవుతుంది, ఆఫీస్ మెయింటైన్ అవుతుంది, నెల గడుస్తుంది. డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు, ఏటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు, పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, సీతాకోచలక అలాంటి వాటికి ఈయన ఎందుకు పెట్టకూడదు అనేసి వేమూరి సత్యనారాయణ గారు కనిపించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా వాళ్ళకి అవసరమై నన్ను డైరెక్టర్ చేశారు. వంశీ గారి సినిమాల్లో అందం అంటే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుందని అంటారు, కానీ మీ సినిమాల్లో అమ్మాయి కళ్ళే అందం అని నమ్మిన వ్యక్తి మీరు. ఎందుకు సార్ కళ్ళతో మీకుండే అనుబంధం? తెలియదండి, అలాంటి కళ్ళని మొట్టమొదటి చూసానేమో. అలాంటి కళ్ళు నేను మొట్టమొదట మా ఊళ్ళో చూశానండి. ఒక మనిషి హాస్పిటల్లో నర్సు, ఆ మనిషిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. అంతే, చూడడమే. నాకంటే పెద్ద ఆవిడ. ఓసారి రోజు చూడడానికి వెళ్ళేవాడండి. అతిశైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని ఆవిడ చూడడానికి, మా పక్కూరు. ఒకసారి నేను వెళ్ళబోతుంటే ఎవరో ఒక అతను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు, వెళ్ళొద్దులే అన్నాడు. అన్నాను, అమ్మాయి చచ్చిపోయింది కదా అన్నాడు. ఆ తర్వాత డల్ అయిపోయింది. నేను మళ్ళీ అలాంటి అమ్మాయిని మద్రాసులో మళ్ళీ చూశానండి. ఆ అమ్మాయే మీ హీరోయినా? అంతే కదా, ఆ అమ్మాయే మీ హీరోయిన్. నేను పరిచయం చేసిన హీరోయిన్, అంటే నా సెకండ్ ఫిల్మ్లో హీరోయిన్. అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్? అంటే ఎవరు ఊహించని ఒక
పరిణామం. గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో 2 hours టైం ఎంత ఇస్తారండి మనకి. ఈ లోపల ఈ అవార్డు విన్నర్స్ అందరూ ఆ అవార్డు తీసుకోవడం అంతా జరగాలండి. దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నది, రిహార్సల్ చేస్తారండి ముందు. అవును అవును, ఇది కూడా అవును, గతంలో చెప్పారు మీరు. అవును, అలా చేసినప్పుడు ప్రతిదీ కౌంటేనండి. ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని జనం కేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు స్టిల్ ఫోటోగ్రాఫర్, నడుచుకుంటూ కిందకి దిగిపోవడం. టైం ఉంటుందండి, అదంతా కౌంట్ చేస్తారంతా. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి, ఎక్కువసేపు పెట్టి చేయనాక నన్ను పట్టుకొని, అది నేను మర్చిపోవాలని గొప్ప ఫీల్ నాకండి. గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ అవడం అనేది జరిగింది. అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి. నేను అది నేను ఇదివరకు చెప్పినదే, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పబుద్దేసేది ఇది. అవునవును, నిజమే. ఎందుకంటే సార్, ఆ రోజుల్లో జాతీయ అవార్డు మీ సమకాలీకులు చాలామంది ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండగా మీ చిత్రానికి రావడం అంటే విశేషం కదా సార్, చాలా విశేషం. ఆ ఫిల్మ్కి 4 అవార్డులు వచ్చినాయండి. బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫిమేల్ సింగర్ జానకి గారికి, వెన్నెల్లో గోదానందం పాట, బెస్ట్ రీజనల్ ఫిల్ము, బెస్ట్ ప్రొడక్షన్, అలాగా 4 అవార్డులు వచ్చినాయి. సార్, ఈ చిత్రంలో మీ హీరోయిన్ అంటే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. సరే, ఆ పాత్రని ఎంతో ధైర్యవంతురాలిగా మీరు ప్రవేశపెట్టి, ఆ ధైర్యవంతురాలు అన్ని ఎదురీది పరిస్థితులకి సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ గట్టి మనిషి, ఎంత సున్నితత్వం ఉన్నా. కానీ చివరిలో ఆవిడ ఆత్మహత్య యత్నానికి దానికి కారణం ఏంటి సార్? దాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారు మీకు? అలా కాదండి, అది మహల్లో కోకిల అని నేను రాసిన నవల. అవును, ఆ నవల్లో ఆ ముగింపు అది వేరే అండి. ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమా ఇది, నవల నీ ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నా నాకు అనవసరం. నవల్లో ఇద్దరు చనిపోతారండి, అలాగా నేను చేశాను, సినిమాకి అలా వద్దు అన్నారు ఆయన. దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చింది. మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్? అందమా, ధైర్యమా, అన్నీ కలగలిసి ఉండడమా, బహుముఖ్యంగా ఉండడమా, ఏమిటి సార్ మీకు స్ఫూర్తి? స్ఫూర్తి పెట్టానండి, తెలంగాణ సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం. అవును, అంతమించిగా నేనేమి చెప్పను. సంపూర్ణంగా తెలంగాణ సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం చదివేశాను నేను. అలాగే తెలంగాణ తర్వాత లత, బుచ్చిబాబు, వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళానండి. అప్పుడు తెలంగాణ స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలియదు. నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ, ఏప్రిల్ విడుదల అనే సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ ఉంటుందండి. అవును అవును, ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు. నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, ఆ భాగ్యాన్ని ఇలాగా అలాగే అని. బట్ ఎక్కడ మనిషిని నేను అలాగే ఎక్స్పోజ్ చేయనండి. అంతే. అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి. అయితే ఈ టైంలో కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ, జయరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, బొమ్మలు వేస్తారు ఆయన, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. స్త్రీని గీయడంలో ఆయన మాస్టర్. అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీసాడంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టిపడద్దండి, అది అసభ్యంగా ఉండదు, అంత చక్కగా గీస్తాడండి ఆయన. అద్భుతం. ఎక్కడ జయరాజ్ బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది. ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్నా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు. వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు. అంటే తనను చూపించిన వరకు సరే, కొంతమందిని పొరపాటుగా చూపించాను, కొంతమందిని అలా చూపించకూడదు, అది ఫర్దర్గా
తప్పులు చేస్తుంటాం కదా, ఆ తప్పులకు ముందు చేయకూడదేమో. ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ పాత్రల్లో? అంటే కొందరిని ఎలా చూపించుకోడు. ఇప్పుడు చెట్టు కింద పీటర్లో కిన్నెర్ అనే అమ్మాయి ఉందండి, నేనే పరిచయం చేశాను. వాళ్ళని ఇలా చూపించకూడదు. అలాగా మళ్ళీ కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది, ఆ హీరోయిన్ చూపించచ్చు, బాగుంటుంది ఆ అమ్మాయి. అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందండి. ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి. అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది, ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటర్, అది ఏవిఎం రాజేశ్వరరావు ఏమో గుర్తులేదు. అక్కడ చూశానండి, విశ్వ గారి సినిమా నాకు గుర్తు. చెల్లెలు వేషం వేసింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బాగుందే, హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేస్తాను. ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం? అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషను నా మైండ్లో ఉండేదండి. దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో. వెతుక్కునే నేను. భారతరాజు గారు మా గురువు గారండి, అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు. ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేస్తుందండి. సో ఆ కోణం నుంచే చూసేవారు. కానీ బాపు గారికి చారెడు బారెడు పిడికెడు ఇలా కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది. అలా వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమో నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ. అంతే, క్యారెక్టర్కి వచ్చినట్టే. అవునండి సార్, మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్? మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్ళే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. ఎవరండి, మన స్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడీ స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా. ముగ్గురులో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, వేరే సంగతి. నా దగ్గరికి కొత్త వాళ్ళే ఎక్కువ వచ్చారండి. పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు. తర్వాత సార్, మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా? ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును. ఆయన 53 ఎన్నో తీశారు, అన్ని సినిమాలు చూసాను నేను, అన్నీ. ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని. ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరియో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఏది నా సొంత కథే ఉండాలని అనుకోను. ఇప్పుడు చెట్టు కింద పీటర్ అనే సినిమా ఉంది, అదొక మలయాళం ఫిల్మ్ అండి. దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి, హీరోయిన్ ఉండదు ఆ కథలో. కామెడీ అనేది ఎక్కడ లేదండి, మొత్తం సీరియస్గానే ఉంటాడండి. ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు. దాన్ని మేము తీసుకుని తెలుగుకి హ్యూమరు అంతా అద్భుతంగా జాయిన్ చేసి, దాంట్లో పాత సామాన్లు కొంటామని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి. చాలా అద్భుతంగా తనికెల భరణి దానికి వర్క్ చేయడం జరిగిందండి. అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది. ఆ చెట్టుకల్లి పీరియడ్ సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాలాగా ఉందరా అన్నారు. ఎలా అన్నారో మరి. ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ, ఆ ఊర్వశి, శరత్ బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా ఆ సినిమా అనుకున్నంతగా ఆడింది. అద్భుతమైన పాటలండి. అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి, అది వేరే సంగతి. దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ అండి. అవును, వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు. మీవి ఒక మోస్తరుగా ఆడిన సినిమాలని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది, వంశీ గారి ముద్ర. అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఒక మోస్తరుగా ఆడిన ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. ఆ సినిమా పేరు
శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డైరెక్టర్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే ఆయన పదే ఆ సినిమా వేసుకుని చూస్తారు. అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్. అవును, మీకు సంగతి తెలుసా? చెప్పండి సార్. 23 రోజుల్లో తీశాను ఆ సినిమాని, ఓన్లీ 23 days. ఎలా సార్? అంటే ఇప్పుడు కెమెరాలు అయ్యి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్, అప్పుడు లేవు కదా. ఆ రోజుల్లోనే 3 కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి 3 కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి పాట అయిపోయింది. అబ్బో, అప్పుడు ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 86 ఇవన్నీ అప్పుడు చేసి. కానీ అంటే 23 రోజులు షూటింగ్ టైము, అంతకుముందు ప్రిపరేషన్, ఆర్టిస్టులకు చెప్పడాలు, ఇంత హడావుడి ఉండేదా? అక్కడికక్కడేనా? అక్కడికక్కడే అంతాను. ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్న రాళ్లపల్లి వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికి రిహార్సల్ చేయడానికి లేకపోతే మనకి వినడానికి వస్తారా? అబ్బే, స్పాట్కి వచ్చి అక్కడే. మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు? ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా. అంటే ఒకే మనిషి అండి, ఇంకెవరూ లేరు. భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలు ఏంటి? అంటే ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రెష్ ఫేస్, రంగు తక్కువ, ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు, పూర్తిగా కాదు, కానీ రంగు తక్కువ. ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్తె అవుతుంది ఈవిడ అని? ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్, స్వర్ణకమలం కావచ్చు, తర్వాత ఇతర సినిమాల్లో కూడా. ఏమోండి, నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే. ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే. అవును, అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి అక్కడ కోపం కూడా వచ్చింది. ఎవ్వరూ కాలేదండి. ఏమన్నారు? అతను అంటాడు, ఆ తెల్ల గులాబీలు అనే సినిమాకి ఇతనే కెమెరామెన్, ఆ అమ్మాయి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెట్టి అంటాడు. అమ్మాయి పేరు కల్పన, ఇళవరసండి తమిళ్లో. లేదు, నాకు ఈ మనిషే బాగుంది. ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మోస్తరుగా ఆడింది, ఇదేదో బంగారు లాంటి ఛాన్సు, శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు, దీన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటావేంటి? ఇలా మాట్లాడారండి కొంతమంది. నాకు ఆ అమ్మాయే బాగుంది. అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్నానికి కారణం ఏంటంటే, 7 స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి. అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి. ఈ అమ్మాయి ఫోటో సెషన్ పెట్టి స్టిల్స్ తీసాను కదా, ఆ పెద్ద ప్రింట్లు వేసాను, వేయించి ప్రొడ్యూసర్ గారి ఇంట్లో పెట్టానండి. ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పనుండి వచ్చారు అక్కడికి. ఆయనకి ఏది నాయసారు భార్య జయలక్ష్మి గారు, డైరెక్టర్ గారికి చూపిద్దాం, వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా, ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకేసి బాగున్నాయి అన్నారు ఆయన. ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా థ్రిల్ ఆవిడ తలుపు వెనకాలండి మా నాగేశ్వర గారి భార్య, ఆ అమ్మాయికి కొంచెం మెల్ల అనుకుంటానండి అంతే. మెల్ల అయితే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు. ఓహో, అంతేనండి, అక్కడతో సెట్ అయిందండి. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను సితార్ తర్వాత. నేను అడిగాను, బిజీ అయ్యట కదా నువ్వు అని. ఏం బిజీ, మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది. అప్పుడు అన్వేషణలో తన్ని మోడర్న్ డ్రెస్సులతో చూపించాను. ఓహో, అద్భుతం. చూపించేసరికి అక్కడి నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే, కృష్ణ గారి సినిమాలు, శోభనబాబు గారి సినిమా, ఇలాగా గువ్వా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్, అన్ని స్టెప్పులు, అన్ని డ్రెస్సులు. ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు, ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే, పెద్ద బొట్టు. అలాగా ఆ సినిమాలో చూపించానండి. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్గా ఆలాపన, అదే ఆఖరి ఫిల్మ్ ఆవిడతో. ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్? ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్, ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద 1-2 గంటల ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం, ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు. ఒక డైరెక్టర్ కళ్ళతో మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నటన? నేను ఫీల్ అవ్వడం కాదండి, ఒక్క హీరోయిన్తో మట్టుకి తన, అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి,
భానుప్రియది ఫోర్స్ అండి, వాళ్ళ చెల్లెలది గ్రేస్. విపరీతమైన ఫోర్స్తో చేస్తాడు తను. వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది, శాంతిప్రియ. అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను, వాళ్ళు మార్చుకున్నారు అనుకుంటా, తర్వాత శాంతిప్రియ అని పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతంగా అదండి ఆ భానుప్రియ. ఆ అమ్మాయి ఎవరంటే శోభన. ఏప్రిల్ విడుదలప్పుడు అవును, శోభన గారు కూడా భలే డాన్స్. కాబట్టే శోభనతో మాట్లాడాను. శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో. ఏంటి భానుప్రియ గారి నృత్యం గురించి? అవునండి. శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్, అర్థం ఏంటి? మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో 2 షాట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, మామూలుగా నోటితోనే చెప్పలేనండి. అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉందండి. ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్తుగా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి ఆడద్దండి. అందులో ఒక లాలిత్యం, ఇందులో ఒక రకమైన గగురుపాటు, రెండు. కానీ ఏదేమైనా సార్, భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. దాంట్లో లతా మంగేష్కర్ గారు 3 పాటలు పాడారండి. ఒక పాట నేను మా ఇళయరాజా గారు రాశాం, అంటే పల్లవి ఆయన రాశారు, చరణాలు నేను రాశాను. ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తతనే ఛాన్స్ ఇచ్చాను, అద్భుతమైన పాట, సుమం ప్రతి సుమం సుమం. అయ్యో చాలా బాగా, ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను, అదే ఫస్ట్ ఛాన్స్ అండి. అది ఆయనతో 2వ పాట రాయించాను. 3వ వేటూరు గారు ఎవరో రాసినట్టున్నారు, 3 పాటలు పాడారు. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి. రామానాయుడు గారు కథ విన్నారు, నేను చెప్పలే కథ, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము, మా అబ్బాయి ఇలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా. ఆ తర్వాత ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ, ఇది డైరెక్టర్ పేరు వస్తుంది, లేదా హీరోయిన్ పేరు వస్తుంది, మా అబ్బాయిది ఏముంది దీంట్లో, ఏమైనా మంచి కథ పట్టరండి, ఇది వద్దు ఆయన అన్నంతో ఆ ప్రొడ్యూసర్లు. వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది, ఆ విధంగా అది ఇదయింది. ఆ తర్వాత భానుప్రియ కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం, తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలేదు కదా సార్? లేదండి, జరగల. అదొక గొప్ప. అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి. ఆ అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ ఇంపోజ్ అయి కనపడుతూ ఉంటుంది అంతే, బయటకు వచ్చి కనపడడం అనేది లేదండి, అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది. అది అమ్మవారి గెటప్పులో ఓన్లీ క్లోజప్ అంతే. అది భానుప్రియ అనుకుని నేను కథ రాశాను, అది ఆ వద్ద ఫ్యూచర్లో చూడాలి అంతే. మీకు ఆ రాయిలోనే కనపడుద్ది, బయటకు వచ్చి కనపడే అవన్నీ మాట అవన్నీ ఏమీ లేవండి. బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ రాయిలే, ఆ నల్లటి రాయండి, అక్కడ భానుప్రియ గారి పాత్ర ఉంటారు. తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి. అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. అంతేనండి, తప్ప ఇంకా మనకి ఎక్కడ. అడిగారా సార్ భానుప్రియ గారిని? అంటే లేదండి, ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది ఆవిడ చూసి. ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి, వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు. రేపొద్దున ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలియదు. ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్, అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే
అంటే ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకు ఆ రాయిలో సూపర్ ఇంపోజే కనపడద్దు, మనిషి మామూలుగా బయటకు వచ్చి కనపడదు. కనిపించారు. అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లేకుండా అంతా ఉండాలి. అంతా కాదు, అక్కడక్కడ తను ఆ క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు, ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు. వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు, మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్? మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలే, మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను, చేయబోతున్నాను. చూడాలి నచ్చేలాగా. ఏమనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న సినిమాలు? మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్నీ చూస్తారా? అన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద ఇప్పుడు మనకి? బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఓసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఓ హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫూరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా? అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని? అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ నేను ఇంకెవరితోనే నాకు అలాంటి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంత మించి మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, వెళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు? ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు. ఏమండి ఇది ఒకటి చెప్తానండి, నిన్న ఒక ఫోటో చూశానండి. ఆ ఫోటో ఎవరిదంటే జమున్ గారిది. నేను డైలీ శుభోదయాలు పెడుతుంటారండి. అవును, ఫేస్బుక్లో కాదు, మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి, మీకు కూడా పంపిస్తాను. అలాగే కొంతమందికే
ఆ పంపించినప్పుడు ఇప్పుడు మా వర్మ చిరంజీవి వర్మ అని అతను అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే. అతను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు. అయితే నిన్న జమున గారు లేకపోయినా ఆ మోగ మనసులో గౌరీ నా గుండెల్లోనే ఉంది అనేదో రాశానండి నిన్న. ఆ శుభోదయం అనగారేపట్లో వస్తుంది. సార్ ఫేస్బుక్లో మీరు పెడుతున్న అంటే మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్లోకి వస్తున్నాయి. అందులో సరే జమున గారిది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఒక రొట్టె ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి? వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు సార్? ఏమైందంటేనండి, చాలామంది వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి. మీ పసలపూడిలో ఆ రామారావు అనేవాడు బిస్కెట్లు అమ్ముతాడని రాశావు, చూస్తే అది తమిళ అక్షరాలు రాసిన తమిళనాడు ఫోటో అది ఏంటిది అని ఇలాగా అడిగారండి. నేను చెప్పేది ఏంటంటే, నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి మాకు పక్కనే ఉన్న 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి నిక్కరో చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడు. వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు. ఆ అమ్మినప్పుడు చూడండి కొన్ని బిస్కెట్లు ఇరిగిపోతాయి ముక్కల కింద. మాలాంటి పిల్లల్ని పిలిచి అందరికీ పంచిపెట్టేవాడు అతను. ఆడ పెడతాడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. ఈ ఫోటో చూసిన నాకు, ఈ తమిళ అతను ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాడండి. గుర్తొచ్చి నేను అలా పెట్టాను. అలా రామారావు గుర్తొచ్చాడు నాకు, అలాగా నేను రాయడం జరగలేదు. దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసరపొడిచిన రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు. నా ఉద్దేశం, నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా, అది సరిగ్గా జరగలేదు. అది అంటే మీ కవి హృదయం వాళ్ళకి అర్థం కాలేదు. కవి హృదయం అంటే ఇక్కడ కవి హృదయం కాదండి, నా స్పష్టత లేదు నేను చెప్పిన దాంట్లో. ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు ఇతను చూశాక అంటే పాపం ఎవరో మాట్లాడరు. అవునవును. నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అన్వయించేలాగే నేను చెప్తానండి. శుభోదయం ఏది పెట్టనియండి, నా జీవితానికి అది అన్వయించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని, లేదా పలానా స్వప్న లైఫ్లో ఇలాగా అది కూడా నేను చెప్తాను, పలానా రామారావు రాజుబాబు అలాగా అని చెప్తానండి. ఇక్కడ మట్టికి అలా జరిగింది. వివరణ ఇవ్వలేదు, తప్ప ఇంకేం కాదు. ఎప్పుడంటే ఇంత వయసులోనండి, చిన్నప్పుడు ఇదంతా జరిగింది. గొప్ప జ్ఞాపకాలంటే మీకు చాలా ఇష్టం కదా సార్? జ్ఞాపకాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇలాగ జ్ఞాపకాలు మీద చాలా ఉన్నాయండి. ఇంకా రాయాల్సినవి కూడా ఉన్నాయి. మాట్లాడే జ్ఞాపకాలు ఇవన్నీ రాశాను కదా, ఇంకా రాయాల్సినవి ఉన్నాయి. పోట్లాడే జ్ఞాపకాలు, పరిగెట్టే జ్ఞాపకాలు, నడిపించే జ్ఞాపకాలు, ఇలాగా ఎన్నైనా రాయొచ్చండి. ఎప్పుడు వర్తమానం నాకు బాగోదు, అది జ్ఞాపకం అయినప్పుడే బాగుంటుంది. ఏంటో నాకు తెలియదండి. అది మీ కళాత్మకత సార్. కానీ ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ సున్నితంగా అడుగుతున్నా సమాధానం ఏంటంటే, ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తి కానీ సినిమా కానీ ఏదైనా, ముఖ్యంగా వ్యక్తి అయితే అందులో మన మనసుతో ఇష్టపడిన వ్యక్తి అయితే మన చుట్టూ లేకపోతే మనం కొంత అలజడికి లోనవుతాం. ఆ అలజడిని మీరు ఎలా సమాధాన పరుచుకున్నారు? ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఎప్పటికే వాళ్ళే అని చెప్పారు కాబట్టి సున్నితంగా అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఏమీ లేదండి, ఒక 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 ఎన్నో ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. ఇవాళ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా, కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు. మరి అదే ఆ జ్ఞాపకమే బాగుంటుంది. అలా అంతే ఇది బాగుంది. మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఇప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. సార్, వంశీ గారి విజయంలో రాజా సార్ పాటలు ఎంత ముఖ్యమో, రాజా సార్ ప్రయాణంలో వంశీ గారి సినిమాలు కొన్ని మైలు రాళ్ళని చెప్పచ్చు. ఇళయరాజా గారితో మీ మొట్టమొదటి పరిచయం, అనుబంధం, ఆ పరిచయం అనుబంధంగా మారడం ఎలా జరిగింది సార్? ఇది ఒక కథలా చెప్పాలేమో, చెప్పంటారా? చెప్పండి. సితార్ సినిమాలో డైలాగ్ చాలా తక్కువ ఉంటుందండి, సైలెన్స్ ఎక్కువ.
అది సైలెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే అది మ్యూజిక్ కోసమని నేను అలా 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 సీన్లు కన్సీవ్ చేశానండి సితారకి. రామనాయుడు గారి థియేటర్లో నేను మాట్లాడేది మద్రాసు గురించి, చెన్నై గురించి. రామనాయుడు గారి థియేటర్లో సితార డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ వేసేవండి ఆ నైట్. సినిమా చూసారండి. ఏడు నాగేశ్వర గారి ఫ్యామిలీ మొత్తం యూనిట్లో జనం మొత్తం అంతా దాదాపు 100-150 మంది చూశారండి. ఎక్కడా డైలాగ్ లేదు, కామెడీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా బోరు కొట్టేసిందండి. నాగేశ్వరరావు గారు అయితే శంకరాభరణం లాంటి ఒక కావ్యం తీసిన నిర్మాతని పొరపాటుని కుర్రగాడికి సినిమా ఇచ్చి ఎంత తప్పు చేశాను నేను అని ఆయన అంత దారుణంగా ఫీల్ అవ్వడం జరిగింది. చాలా క్రైమ్ చేశాను నేను, ఎంత తప్పు అయింది అనేసి. అలాగా రాత్రి నాకు ఇంకా నిద్ర పట్టలేదండి. అప్పుడు స్మోక్ చేసేవాడు, తెక్కాల్చేసాను సిగరెట్లు. అప్పుడెప్పుడో, ఇప్పుడు ఏమీ లేదు, చాలా ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది మానేసి. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, ఏం చేయాలి అని. నెక్స్ట్ డే ఇళయరాజా గారు చూస్తున్నారు, ఆర్ఆర్ కోసం ముందు ఆయన చూస్తారు సినిమా. చూశాక ఇన్ఛార్జికి చెప్తారు, స్పెషల్గా ఇన్స్ట్రుమెంట్లు రావాలి అంటే 1 వేళ కాదు 3 వేళలు కావాలి ఇలాంటివి. అప్పుడు చెప్తారు 2 ఫ్లూట్లు ఇలాగే చెప్తారండి. సరోద్దు చెప్పు, షహానాయ్ పిలువు, ఇలాగా చెప్తారండి ప్రొజెక్షన్ నుంచి బయటకు వచ్చాక. ఆ మధ్యాహ్నం మళ్ళీ డి రామానాయుడు గారి స్టూడియోలోనే, అదే థియేటర్లోనే చెన్నైలో ప్రొజెక్షన్ ఇళయరాజా గారు చూస్తున్నారండి. ఆయన చూస్తున్నాయండి, సైలెన్స్ అది మామూలుగా వెళ్తుంది. ఇంటర్వ్యూలు అయ్యాక డైరెక్టర్ ఎక్కడా అన్నాడు ఆయన. అనేసరికి ఏడు నాగేశ్వరరావు గారు ఎక్కడెక్కడ ఉంటాడులేండి, ఏంటి ఇలా రాయ్యా, నా అక్కడికి ఉన్నాను మూల వచ్చి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను. మొత్తం సినిమా చూశాక ఎన్నాళ్ళకి నేను అద్భుతంగా పనిచేయడానికి ఒక సినిమా దొరికింది నాకు, చెప్తాను దీనిపైన రేపటి నుంచి అని కానికి వెళ్ళిపోయాడండి. ఒక్కసారి ఏదైనా బుర్ర పని చేయలేదు, నన్ను పిలిచి సరేట్లగే చెప్తాను అన్నాక ఆ నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్క రీలు ఆయన అన్నాడు కదా, నేను 70mm ఆ పెద్ద స్క్రీన్ చూస్తూనే రికార్డింగ్ చేస్తాను ఈ సినిమాకి, చిన్న స్క్రీన్ మీద చేయను అంటే ఆ 70mm థియేటర్లో డేట్లు తీసుకుని అప్పుడు అక్కడ మొదలెట్టారండి. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రీలు ఈయన ఆర్ఆర్తో నిండుతుంటే సినిమా ఎక్కడికో పోతుంది. అలాగా ఒక రోజున అన్నాడు కదా ఇళయరాజా గారు, నన్ను పిలిచి ఈ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ని నువ్వు నేను పక్కనే కూర్చొని చూద్దాంరా అన్నాడు. అంటే నన్ను ఎంత ఇష్టపడ్డాడో చూడండి. అలాగా ఆ సినిమాతో ఆయనకి దగ్గర అయ్యారండి. నెక్స్ట్ ఆ సితార తర్వాత పూర్తి కాంట్రాస్ట్ సినిమా ఇంకోటి చేశాను, అన్వేషణ. అబ్బా, అన్వేషణ సహజంగా ఇళయరాజా గారు ఆర్ఆర్ 4:7-9 అంటే మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా 4:7-9 ఆర్ఆర్ అయిపోద్దండి. ఆయన 8:7-9 చేసిన టైటిల్స్ మిగిలిపోయినాయి. అవట్లా అంత ఆర్ఆర్ ఉందండి. ఆ సినిమా చూస్తూ చేస్తున్నాడు మ్యూజిక్. ఏనాడు పక్కనే ఉంటాను కదా, ఇలాగుంది అలాగుందని ఏమీ మాట్లాడలా, అద్భుతం జరిగిపోతుంది అక్కడ తెర మీద చూస్తూ. దాని తర్వాత ఆ సినిమా హిట్టు అది మొత్తం అంతా జరిగిపోయింది అద్భుతంగా. అసలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అద్భుతమైన పాట అండి. వాళ్ళ మధ్యాహ్నం గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద అని ప్రేమించి ఆ పాట నోట్స్ ఇచ్చేసాడు, 2-9 నోట్స్ ఇచ్చేసాడు. రేయ్ నాకు సైట్ వచ్చింది అంటున్నారు, చెత్వారం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను రా అన్నాడు. ఇద్దరం కారులో వెళ్ళాం. అలాగే ఎన్ని చోట్లకో తీసుకెళ్ళేవాడు నన్ను. వెళ్తే రాయపేటలో ఒక ఇంటి ముందు సిమెంట్ సోఫాలు ఉన్నాయండి. ఇంటి ముందు సిమెంట్ సోఫాలు, అక్కడ కూర్చున్నాము. మమ్మల్ని చూసిన మనిషి లోపలికి వెళ్ళి ఒక ఆయనకి
చెప్పాడు. ఆయన చొక్కా బటన్స్ పెట్టుకుంటూ బయటకు వచ్చాడండి. ఆయన ఎవరంటే సౌందరరాజన్ గారు, ఓహో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సౌందరరాజన్. వచ్చి ఈ కారులో కూర్చున్నాం. ఈ కుర్రోడెవడు రాజా అన్నాడు నన్ను చూసి. ఈడెవడంటే ఆ మధ్య ఒక కుర్రగాడు ఇంగ్లీష్ సినిమా తీసాడన్నానే, ఆ సినిమా డైరెక్టర్. అమ్మిడమ్మా నన్ను ఇంగ్లీష్ సినిమా అంత బాగా తీసానన్నాడు. నాతో లేదండి, ఆయనతో అంటున్నాడు. ఇదండి ఇళయరాజా గారు నాకు దగ్గర అవడానికి. ఆయన అంత అది అర్థమైంది సార్, ఎంత గురి పెట్టేసుకున్నారో ఫస్ట్ సినిమా నుంచి. కానీ మీ సంగీత ప్రవేశం పరిచయం ఎలా జరిగింది? మీకు అంత పాట లేకపోతే ఆయన అంత పాట బయటికి అంటే మీ సినిమాల ద్వారా రావడం అనేది సాధ్యం కాదు. మీకే స్వతహాగా చిన్నప్పుడు సంగీతంతో నేర్చుకోవడం. నా సంగీతం పక్కన పెడితే మన రాజ్కోటిలో రాజుగారు ఉన్నారు కదండి, ఆయన ఇక్కడ నేను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక సుప్రభాతం అని నా మ్యూజిక్లో ఒక 1 hour ప్రోగ్రామ్ చేశానండి. బాలుగారు పాడారు, నారా రామూర్తినాయుడు గారు దాని ప్రొడ్యూసరు. అయితే మొత్తం అంతా రికార్డ్ చేసామండి. దాని కథ పక్కన పెట్టండి, అది రిలీజ్ కాకపోవడానికి వేరే కారణం ఉంది. షిరిడి సత్యసాయిబాబా గారు వినాలి, ఆయన ఓకే అంటే అప్పుడు రిలీజ్ చేస్తానన్నారు రామూర్తినాయుడు గారు. ఇంతలో సత్యసాయిబాబా గారు చనిపోయారు. దాంతో అది అలా ఉండిపోయింది. అద్భుతమైన ఒక అదే మన సుప్రభాతం అండి అది. అయితే దానికి కండక్టర్ వచ్చి రాజుగారు పనిచేశారు. టీవీ రాజుగారు అబ్బాయి, రాజకోట్ల రాజుగారు. ఆయన అంటారు కదా, వంశీ గారు రాజా మీకు మట్టుకి మైనస్కల్లో చేస్తాడు, మీరు అడుగుతారా తను చేస్తాడా అంటాడు. నేను ఏం చెప్పనండి, నవ్వుతూ ఊరుకుంటాడు. బాలుగారు ఒకసారి దయ్ ఏంటయ్యా ఆడికి సపరేట్గా చేస్తాడు, ఏంటి కారణం ఏంటి? నేను నవ్వుతూ ఉంటాను. బాలుగారు అక్కడ పడుతూ తీయాలి చెప్పారు కూడా. అలాగే రాజాగారు ఆయన నవ్వుతూ ఉంటాడు. ఓసారి రాజుగారు ఏంట్రా నీకు నేను సపరేట్గా నీకేదో చేస్తానన్నారట అందరూ అని అడుగుతాడండి. నేను ఓ రోజుని ఒక పెద్ద డైరెక్టర్ గారు ఒక ఆయన పేరు అనవసరం, ఏమయ్యా రికార్డింగ్ జరుగుతున్న కాసేపే అతను పక్కన కూర్చోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు నువ్వు? అతను మధ్యాహ్నం అతని క్యారేజీలోనే తింటాడు, అతనితో పాటే తింటావట, అతనితో పాటే టీ కాఫీలు తాగుతావట, ఇక్కడే ఉంటావు, నీకోసం ఏ ప్రొడ్యూసర్ వచ్చినా ఎత్తుక్కుంటే ఇక్కడికే రావాలి, ఏంటి మాకు ఆ కాసేపే కొంచెం ఇబ్బందిగా ఉండదు అతనితో అన్నారు ఆయన. తెలియదు సార్, నేను రాకపోతే తానే కబురు చేస్తాడండి రమ్మని. మరి అందరం నచ్చమండి ఆయనకి, అదే కదా మాకు, మరి ఎందుకో నచ్చుతారండి. మీకు ఇచ్చిన పాటల్లో కూడా సార్ వెరైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ అంతా కూడా ఒక రాగం ప్రధానంగా సాగిన కంపోజిషన్ కీరవాణి. సని రప మగరి సని ఇదే స్కేల్తో దాదాపు మనకి ఆర్ఆర్స్ కావచ్చు, చాలా పాటలు ఇవన్నీ కూడా అక్కడ ఇమిడిపోయాయి. ఒక మూడ్ వచ్చేస్తుంది, అన్వేషణ అనగానే అవి ఆ స్వరాలు వచ్చేస్తాయి. ఇదంతా ఎవరి కూర్పు సార్ ఇది? అంటే మీరు కూర్చుని మాట్లాడుకునేవారా అన్వేషణ? మరి కాదా, నాకు మీ ఇద్దరే ఉంటామండి, మర్చిపోయాను. కంపోజింగ్ అప్పుడు ఇంకెవరో పక్కన ఎవరో ఉండకూడదండి. నాకు అర్థమయ్యి ఇంకెవరినే ఉండనిచ్చాడు, మీ ఇద్దరమే. ఏం పడ్డా, తను ఏం తిట్టినా, నాకు ఏం గొడవ చేసినా తనకి ఈ రాగాల పేర్లే చెప్పకూడదండి తన దగ్గర. నేను నా ఇష్టానికి నేను ప్రవర్తిస్తాను తన దగ్గర. మొత్తానికి నాకు కావలసిన అవుట్పుట్ వచ్చేదాకా నేను వదలనండి. మీరు ఆశ్చర్యపోతారు, ఒకనొక పీరియడ్లో ఇళయరాజా గారు మీకు సినిమాకి 5 పాటలు అంటే 5 ట్యూన్లు ఇచ్చేవాడండి. 5 పాటలు అంటే 5 ట్యూన్లే, 6 ట్యూన్ ఇవ్వడం జరిగింది కాదు. నేను ఒక సినిమాకి 100 ట్యూన్లు చేయించాను. ఏ సినిమా సార్? 100 ట్యూన్స్ ఒక సినిమాకి. అలాగా నాది వేరే. 100 ట్యూన్లు ఏ సినిమాకి సార్? ఒక సినిమాకి చేయించాను నేను. ఓహో, ఒక సినిమాకి. ఎలా అంటే ఒక ట్రిప్ కాదండి, 5-6 సార్లు కూర్చున్నాం. ఆ తర్వాత మా కంపోజింగ్ ఎప్పుడు కూడా చెన్నైలో చేసేవాళ్ళం కాదండి, తమిళనాడు లోపల అడుగుల్లో, ముఖ్యంగా ఎక్కడెక్కడో అలాగ ఆయన కూడా తిరుగుతూ లేకపోతే తిరువన్నమలై రమణాశ్రమంలోనో, అక్కడ ఆయన కాటేజ్ ఉందండి ఆశ్రమంలో. ఇలాగా అంటే ఎందుకు 100 చేయించా? ఆయన సంగీతం అంతా అమృతం. రాజా సార్ సంగీతం అంటే అమృతం, ఇలా పట్టుకోవాలి దోసిట్లో. అలాంటిది వంశీ గారికి
అది ఇమడలేదంటే కారణం ఎలా అంటే ఆ అండి, కథాంశానికి నాకు నచ్చితే నా ముఖంలో రియాక్షన్ ఒక రకంగా ఉంటుందండి. నా ముఖంలో సరైన రియాక్షన్ రాక తను చేస్తానే ఉంటాడు. మీ సంగీత ప్రయాణం చెప్పలేదు సార్, మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా? ఏదో అండి స్థారీపులకు న్యాయంగా మరి మీరు కంపోజర్ ఎలా అయ్యారు? ఏదో అది కూడా ఏదో అండి. బట్ నేనే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా, మొత్తం A to Z మొత్తం నేనే. కండక్టర్ నివుడు వెనకాల ఆ కార్డ్స్ అదంతా చూసుకోవడం తప్ప మెలోడీ అంతా నేనే కంపోజ్ చేస్తాను. అన్ని సినిమాలకి? నేను చేసిన ప్రతి సినిమాలో మెలోడీ అంతా మీరే? అసహా మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ ఎవ్రీథింగ్ నేనే చేస్తానండి. మీరే చేస్తారు సార్. ఏకాంత వేళ పాట గమ్మత్తుగా అది ట్రైన్లో వెళ్తుండగా చేశారండి. తెల్లవారుజాముని రైలు వెళ్తుందండి. అప్పటికి ఏసీ లేదనుకుంటానండి, ఫస్ట్ క్లాసే ఏసీ. ఇద్దరం కూపేలో ఉన్నామండి. నేను రాత్రిపూట పడుకున్నాను, లేచిపోయానండి. లేచిపోయేసరికి అప్పటికే తను దూరంగా ఏదో ఒక పాత కోటను చూస్తున్నాడండి, మంచులో కనబడుతుంది. నాకు గుర్తు, రే చూడటు టిప్పు సుల్తాన్ కోట అన్నట్టు గుర్తు. నాకు ఏరియా గుర్తు లేదండి. మంచి మూడ్ కనపడుతుంది తనలో. ఈ టైంలో పాట కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను. ఎవరు అడగనట్టు అలాగా. హార్మోనియం పెట్టి తీ అన్నాడు. కిందే ఉంది అన్నాను. తీసి ఒళ్ళో పెట్టానండి. వెనక్కి జరిగాడు. ఏకాంత వేళ ఆ పాట కంపోజ్ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లు అవన్నీ కూడా లిరిక్స్ ఎలా కావాలి ఈ పాటకి లిరిక్స్ అని ఆయన డిక్టేట్ చేస్తే అలా రాశారు సుందరమూర్తి గారు. అందులో నోట్స్ కూడా సార్ అసలు ఆ కాంబినేషన్సే అన్ని హస్వాషాలు మనసుని హత్తుకుంటాయి. దీర్ఘాలు కూడా ఉంది అనుకోండి. అవును. అలాగే సార్ ఎదలో లయాలో కూడా ఎగసి ఎగిరి టటట 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 అనగంటే మ్యూజిక్. అసలు అది ఆ పాట వింటేనే అడవి తిరిగి గిరిగిరిగిరి తిరిగిపోవడం. ఈ పాటకి ఒక కథ ఉందండి. కోవై తంబి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి. అతను ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ ఇళయరాజా గారే, ఇంకెవ్వరు కాదండి. ఒక పీరియడ్ అలా సాగింది. ఆయన థియేటర్లోకి వచ్చాడండి. ఇది ఆర్ఆర్ జరుగుతూ ఉండగా థియేటర్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మీరు పాడారే ఆ పాట వస్తుందండి స్క్రీన్ మీద. అలా ఉండిపోయాడండి. ఉండిపోయాక మధ్యాహ్నం ఇళయరాజా గారు భోజనం చేసి కూర్చుంటే లోపలికి వచ్చిన కోవై తంబి అచ్చు ఇందాక చూసిన ఆ పాటలాడే పాట ఒకటి నాకు కావాలన్నాడు. అదేంటి సినిమా అయిపోయింది కదా, మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు పాట ఎందుకు నీకు? కాదు, నాకు ఆ పాట ఇలాంటి పాటే కావాలి, నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన. అనేసరికి రాజాగారు కూర్చుని డిట్టో అలాంటి పాటే చేశారండి. మళ్ళీ అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్సే అక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవే అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది. అది 3 బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో. 3 బిట్లుగా రికార్డ్ చేసాం. తర్వాత 8లో జాయిన్ చేసామండి. ఇప్పుడు ఆ డిజిటలైజ్ అవ్వలేదు కదా, అప్పుడు బాస్ టైప్ మీద కదండి రికార్డ్ చేసింది. ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి, అతను ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్టర్ని, ఈ పాట సినిమాలో పెట్టన్నాడు. సార్ మన సినిమాలో ఈ పాట ఎలా మ్యాచ్ అవుద్దండి, మన సినిమా వేరే, ఈ పాట వేరే, అనవసరం, హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్, అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాట్ కుదరదని పెట్టించండి. వంశీ గారు ఒక ట్యూన్ అంటాను, మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలని మా విజ్ఞప్తి. నా సినిమా ఆర్ఆర్ అనుకుంటాను. ఆర్ఆర్ ప్లస్ ఇదే రాగంతో కూడిన ఆర్ఆర్ ఉంది, నథింగ్ బట్ విండ్. ఇవన్నీ రాజా సార్. నథింగ్ బట్ విండ్ అంటే గుర్తొచ్చింది, దానికి ఎల్పి రికార్డ్ కవర్ నేనే చేశాను డిజైన్.
నథింగ్ బట్ విండు, దానికంటే ముందు హౌ టు నేమ్ ఇట్, ఈ రెండు కూడా నేనే చేశాను. ఆ తర్వాత ఇంకొక ఎల్పి రికార్డు కోసం రికార్డ్ చేశారు, ఆ హార్మోనీ సరిగ్గా లేక క్యాన్సిల్ చేసాడు ఆయన. దాని పేరు మర్చిపోయాను, ఈ ఇంటర్వ్యూ అయ్యేలో మనం గుర్తొస్తూ చెప్తాను. నేను ఫాలో మీ అనుకుంటాను దాని పేరు ఫాలో మీ. సార్ ఈ రెండు ఆల్బమ్స్ బాగా మంచి క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదండి. ఎందుకు సార్? కారణం ఏంటంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్కి అక్కడికి వెళ్ళేసరికి ఆ రేంజ్కి లేవు. అదండి. దీని గురించి ఒకే ఒక వ్యక్తి చాలా ఎక్కువసేపు మాట్లాడండి చాలా కాలం క్రితం. అతను ఎవరంటే భానుచంద్ర. నేను ఇళయరాజు గారితో ఎప్పుడు మాట్లాడలేదు, బట్ అనుకున్నట్టు రాలే, మర్చిపోయాను. హౌ టు నేమ్ ఇట్ ఎలా అంటే, ఇళయరాజు గారు సితార్ ఆధార్ చేస్తున్నప్పుడు అతనికి హెర్నియా ఆపరేషన్ అయిందండి. గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఒక్కడు నోట్స్ రాసుకుంటూ ఉండేవాడండి. ఏంటి రాస్తున్నాడు అనుకుంటే తర్వాత కాలంలో ఒక రోజుని వాళ్ళ వైలెన్స్ వచ్చినాయి. అంటే ప్రీ క్లైమాక్స్ ముందు వైలెన్స్ పిలిచాడు. ఆ వైలెన్స్ వచ్చినాడు, వాళ్ళకి నోట్స్ ఇస్తే వాళ్ళు వాయిస్తున్నారు, ఇతను కండక్ట్ చేస్తున్నాడు. ఎక్కడ? లాల్లో. ఏంటి కొత్తగా ఉంది పీసు అనుకున్నా, చూసినప్పుడు మీరు పాడారు కదా అదే అది. అలా కానీ రాజా సార్ సంగీతం అసలు ఇంకా మాటల్లో చెప్పని అవసరం లేదు. ఆయన కూడా కొన్ని పాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ట్యూన్స్ చేశారనే ఒక విమర్శ వచ్చింది మధ్యలో. మీరేమంటారు సార్, నిజం అది? ఏమోండి, నాకు దొరకలేదు. కానీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కే అన్నక్కిడిలో బందమిల్లై సొందమిల్లై యారుమిల్లై అలాగేదో ఒక లిరిక్ అండి, అందులో ఒక పాట ఆయన కాపీ చేశారు. అది ఏంటంటే, చిన్నప్పుడు తనకి నిద్ర రాకపోతే వాళ్ళ అమ్మగారు పడుకోబెట్టి పాడిన జోలపాట. ఆ పాటని వాళ్ళ అమ్మంటే ఆయనకి ఆరోపణం అండి. ఆవిడ పేరు చిన్న తాయమ్మాళ్ళు. ఆవిడ నేను కలిసి ఒకసారి ఆటోలో ఒక సినిమాకి వెళ్ళి వచ్చాం. ఆ సినిమా పేరు అన్వేషణ. మేము ఆటో దిగుతుంటే తెగతిట్టేడు పట్టుకున్నాం. ఇన్ని కార్లు ఉండగా ఆటోలో తీసుకెళ్తాం మా అమ్మనండి. కార్లు ఉన్నాయి, డ్రైవర్ ఏడి. ఆవిడ అంత అద్భుతమైన జానపద గాయని. ఆవిడ చిన్నప్పుడు ఈయన్ని పడుకోబెట్టి ఆ జోల పాడుతా ఉంటే ఉన్న పాట ఇది. అయితే ఆయన చేయలేక కాదు, వాళ్ళ అమ్మగారంటే ఆయనకు ఆరోపణలు అండి. ఆ తల్లి పాడింది తన సినిమాలో పెట్టుకోవాలనిపించి పెట్టాడండి. అది కాపీ అంటారా ఏమంటారా అనుకోండి. ఇదండి నాకు తెలిసిన కాపీ పాట. రాజా సార్ కోసం సార్ మీరు ఈ డిజైన్ చేయడం కవర్లు మినహా ఇంకా ఏం చేశారు సార్? నేను ఇళయరాజా గారి పెయింటింగ్లు అవి చాలా వేయించానండి. ఓ రోజున లతా మంగేష్కర్ గారు, ఆవిడ చెల్లెలు ఉషా మంగేష్కర్ ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి బాంబే నుంచి క్రికెట్ చూడడానికని చెన్నై వచ్చారు. వచ్చా వాళ్ళ మధ్యాహ్నం ఇళయరాజా గారి ఇంట్లో భోజనం అండి. భోజనం చేస్తూ తలెత్తి చూసిన లతాజీ గోడ మీద ఒక పెయింటింగ్ కనిపించింది. ఆవిడ అలా చూస్తా, ఎంత బాగుంది పెయింటింగు, ఎవరేసేది అని అడిగారు ఆవిడ. ఇళయరాజా గారు, ఎవరేసారో తెలదు గారండి, సాయంకాలం మీరు పాట పాడబోతున్నారు, వాడు ఏంచాడు ఆడెవరంటే నేను. ఆ తర్వాత సాయంత్రం లతాజీకి, రే ఆ పెయింటింగ్ వేయించావు కదా, అలాగ లతాజీ పెయింటింగ్ ఒకటి వేయించు అని అడిగాడు. చెప్పారు నాకు. వేయించానండి. వేయించాక ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత వేయించి పార్సిల్ చేసి పంపించాం. బాగా స్పాంజ్ అది పెట్టి అద్దం అది పగలకుండా ఫ్రేమ్ కట్టించేసాం. అక్కడి నుంచి లతాజీ ఒక పెద్ద లెటరు, అంటే అది ఇంగ్లీష్లో ఉంది, ఆవిడ సంతకం పెట్టారు. అయ్యేనే దాచుకోలేదు. అంత ఇంప్రెస్ అయ్యారు ఆవిడ. ఇలాగా నేను చాలా చేసేవాడిని. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తాను ఉన్నాను నేను. సార్ ఇప్పుడు రాజా గారు సింగర్ల విషయంలో ఆయన చెప్పిన సింగరే పాడాలి అని ఆయనే డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ పాట అబ్బుతుందని చెప్పి. కానీ వంశీ గారు చెప్తే మాత్రం అప్పుడప్పుడు ఆయన వినేవారు అని అంటారు. నిజమేనా సార్? అప్పుడప్పుడు కాదండి, నేను ఆల్మోస్ట్ అప్పుడు ఓ పాట ఉందండి. ఆ పాట ఏంటంటే,
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా. శ్రేయా ఘోషల్ పాడారు. మేల్ వాయిస్ నాకు బాలుగారు కావాలని గొడవ చేశానండి. ఎందుకంటే నేనే రాశాను, నేను రాయిపోయినా వేరే బాలుగారు కావాలని గొడవ చేస్తే, కానీ బాలుగారిని పిలిచిండేవాళ్ళం. అమెరికా వెళ్ళాడు ఆయన టైంకి. దాంతో ఆ తమిళ సింగర్ ఎవరో ఒక అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లకి ట్యూషన్ కూడా చెప్తుంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా చూసాను అతన్ని. అతనితో పాడించా. ఎవరో పాడినా పాట హిట్ పాట. అలాగా ఏమో నాకు తెలిసి నేను విభావరి అని ఒక ఆవిడ పూనాలో ఉంటారు. ఆవిడ మా యంగ్ డేస్లో లతాజీలా ఉంటుంది వాయిస్. మీకు లతాజీ అంటే చాలా ప్రాణం కదా? ప్రాణం కాదు, ఇష్టం. ఎవరికి ఇష్టం కాదు లతా మంగేష్కర్ అంటే? నాకు కూడా అంతే. అంటే కొన్ని పాటలకి ఆశా బస్సులో ఉంటే ఇష్టం మరి కదా. ఆవిడతో పాడించేవాడి ఒక సినిమాకి. నేనే రాసిన పాటలన్నీ. అయితే ఆ సినిమా అద్భుతమైన పాటలు. ఆ ప్రొడ్యూసర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. ఆ పాటలు అలా ఉండిపోయినాయి. నా దగ్గర క్యాసెట్లో కూడా ఉన్నట్టున్నాయి. అయ్యో, అవన్నీ విభావరి పాడిన పాటలు. అలా అయితే రాజా సార్తో మీ అనుబంధం కొనసాగుతూ చివరి మీ ఇద్దరు కలిసి పనిచేసిన చివరి ప్రాజెక్ట్ దాదాపు పాట ఇదేనా సార్? అనుమానాస్పదం కదా? కాదండి, రీసెంట్గా నేను కేవలం లిరిసిస్ట్గా ఒక పాట రాయడానికి నన్ను చెన్నై తీసుకెళ్ళారండి. డైరెక్టర్ నేను కాదు, వేరే ఎవరో ఒక అబ్బాయి. ఆయన మీరు రాయాలని ఎందుకు పట్టుపట్టుంటారు అంటే? వినండి, ఎందుకంటే గోదావరి పాట నేను అన్నాను, మీది ఎవరయ్యా అన్నాను. మాది పోలవరం అన్నాడు. పోలవరం అయ్యి ఉండి నన్ను గోదావరి పాట రాయమంటాయటయ్యా అన్నాను. సార్ మీకు తెలిసినట్టు మాకు తెలియదండి గోదావరి గురించి, మీరు రాస్తేనే బాగుంటుందండి. సరే అని చెన్నై తీసుకెళ్ళారండి. అక్కడికి వెళ్ళాక అన్నాడు, సార్ మీ సినిమాల్లో డ్యూయట్ డ్యూటీ మీరు చేయించి పెట్టాలి సార్ ఆయనతో అన్నాడు. ఏమైనా నువ్వు డైరెక్టర్ అయ్యిండి నేను చేయించడం ఏంటి అంటే, కాదని మీరు చేయించండి. సరే అయితే నువ్వు రావద్దు అక్కడికి, నేను కూర్చుంటాను. రాజా గారితో నా టేస్ట్కి తగ్గట్టు డ్యూయట్ చేశానండి. చేస్తే రాజా గారు ఈ పాట నువ్వు రాయిరా. ఆ 2 పాటలు నేను రాశానండి. మీకు వినిపిస్తాను, ఇప్పుడే వినిపిస్తాను, బాగుంటాయి. ఇప్పుడు అప్పుడు కలుసుకున్నప్పుడు ఒకేలా ఉంటుందా మీ అనుబంధం? అనుబంధం అంటే ఎప్పుడులాగా ఉంటాడు నాతో, ఏం తేడా ఉండదండి. ఇప్పుడులాగే నాతో. మీకు బాగా నచ్చిన పాట ఆయన పాటల్లో? మీ పాటలు అయిండొచ్చు, వేరే పాట అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. నాకు నచ్చింది పుది వార్పుగళ్ళు అనే సినిమాలో ధర్మవతి అనుకుంటాను రాగం. తందన నందన తాళం వరం పొదు రాగం వరం పళే భావం వరం మది చందన మల్లిగే వాసన వరం. తెలుగులో కూడా ఉందండి ఇది. అది కొత్త జీవితాలు ఏదో సినిమా. ఈ హాసిని యాక్ట్ చేసింది. ఒక్కసారి మీ గొంతులో వినాను. నా గొంతులో కాదు, మీరే పాడండి కావాలంటే. సార్ నేను పాడాను, నేను సినిమాలో 2 సినిమాలో పాటలు పాడాను, దాని గురించి కాదండి. అది మీకు వినిపిస్తాను. ఆ పాట నాకు ఇష్టం. ఇంకా అలా అంటే కోకొల్లండి. ఇళయరాజాకి లైఫ్లో అద్భుతంగా ఆయన చేసిన పాటల్లో ఒక లిస్ట్ తీస్తే అండి, మాటే మంత్రము మనసే బంధము మంచి పాట. ఏం పాట? సీతాకోక. అలాగే కీరవాణి గారికి, ప్రొడ్యూసర్ మురారి గారికి, ఇలాంటి కొందరికి చాలా ఇష్టమైన పాట ఆవేశమంతా ఆలాపనేలే. ఆలాపన సినిమాలో. అవును, అది చాలా అంతే కదా. అది ఎలా అంటే ఆ పాట కంపోజింగ్ చేసింది మధురైలో హోటల్ తమిళనాడు అని ఒక టూరిజం వాళ్ళది హోటల్ ఉంది. ఆ హోటల్ వెనకాల వేప చెట్టు కింద పొద్దునే కూర్చున్నాం ఇద్దరం, ఎదురు కూడా హార్మోనియం. అక్కడ పక్షుడు కోస్తుంది, దానికి ఆన్సర్కి నేను వాయిస్తున్నాడు. అలాగే చేస్తూ ఈ పాటలోకి వెళ్ళామండి. చేస్తే భలే పాట, భలే జ్ఞాపకం. అలా రాజా సార్తో మీది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మరి చాలా సినిమాలు చేశాం కదా. అంతేకాకుండా ఇంకోటి కూడా జరిగేదండి. నా సినిమా అక్కర్లా, వేరే సినిమా ఆర్ఆర్ జరుగుతున్నా వెళ్ళి కూర్చునివ్వండి అక్కడ. ఓహో. ఇంకా వేరే సినిమా జరుగుతున్నా ఇంకా నేను వెళ్ళి కూర్చునివ్వండి. నాకు అక్కడ తనే ఏం మాట్లాడిపోయేసరికి ఇంకెవరు మాట్లాడతారు? అంతే కదా సార్. అది ఏ కేఎస్ రామారావు గారి సినిమా అనుకోండి, నేను వెళ్ళి కూర్చుంటే ఎవరేమి. అలాంటి సందర్భాలు కూడా జరిగింది. అంటే రాగాలని వాడడం సైతం వంశీ గారి సినిమాల్లో రాజా సార్ ప్రయోగాలన్నీ కూడా
అదొక డిఫరెంట్ లెవెల్. ఒకటి ఆలాపన సినిమాలో ఒకటి హిందోళంలో ఉంటుందండి, ఆ కనులలో కలల చెలి పాట. హిందోళమే కదా? హిందోళం, అవును, పరమ హిందోళం. సగమదనిస సరిదమగస కదా, ఆరోహణ. అలాగే ఖైదీ కన్నయ్య కాడు వీడికి అన్నయ్య వాడు, అంత చమత్కారమైన పాటకి చలనాట ఇచ్చి అసలు అదొక రేంజ్ సార్. దానికి అద్భుతమైన పాట రక్తి కట్టడానికి కారణం సీతారామ శాస్త్రి లిరిక్. అతనిలో ఒక చక్కని స్పందించే ఒక చక్కని అలాంటి పాటకి ఎంత హ్యూమరస్గా ఆ ట్యూన్కి తగ్గట్టు ఆయన రాయడం. అలాగే ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ చేయకుండా పాట ముందు షూట్ చేసి తర్వాత మ్యూజిక్ చేసి తర్వాత ఎడిటింగ్ చేశాను. ఆ సందర్భం కూడా ఒక సందర్భం ఉంది. అవును అవును, అది లేడీస్ టైలర్, అది కూడా హిట్ పాట అండి. పాట రికార్డింగ్ అవ్వకుండానే షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ చేసాను, చేశాక రికార్డింగ్ చేసాం. పొద్దున్న రికార్డింగ్ అయింది, మధ్యాహ్నం తర్వాత ఈ టైంకి ఎడిటింగ్ అయిపోయింది. సాయంకాలం 7 గంటలకు పట్టుకెళ్ళి ఆ క్యాన్ పట్టుకుని వెళ్తే పొద్దున్నే పాట రికార్డింగ్ అయింది కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు. ఎవరో ఆర్ఆర్ చేస్తున్నాడు. అదే పాట చూపిద్దామని. ఏ పాట చూపిస్తావు? అదే పొద్దున్న రికార్డింగ్ అయింది. చూపించినప్పుడే అప్పటికే థ్రెడింగ్ ఏం చేసి పెట్టాను ప్రొజెక్టర్లో, లైట్లు ఆఫ్ చేశాను. సైన్ చేసరికి వేస్తే ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఏంటి పొద్దునే కదా మేము వాయించాము, ఇదేంటి రాజు ఇలాంటి కోకొల్లో ఇన్స్టెంట్. మీ జ్ఞాపకాలే మీకు చాలా బోల్డ్ అంత కొండంత ధైర్యం. అదే చూశారు కదా, జ్ఞాపకాలే ఆహారం. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి సార్? ఒకటి పొలమారిన జ్ఞాపకాలు, ఆకుపచ్చని జ్ఞాపకాలు, మాట్లాడే జ్ఞాపకాలు. ఇవన్నీ మీకు జరిగినవన్నీ మీరు బంధించి అందంగా. ఏమీ లేదండి, ప్రతి వాళ్ళ జీవితంలోనే ఉంటాయి. మనకు కొంచెం పేపర్లో పెట్టడం వచ్చు కాబట్టి అది పుస్తక రూపంలో వచ్చింది, కొందరికేమో రాలేదు అంతే. మీకెన్ని ఉంటాయి? బోల్డ్ అలాగా ఉంటాయి సార్. కానీ జ్ఞాపకాల గురించి మీకు జ్ఞాపకాలు ఎంత ఆనందమో నాకు జ్ఞాపకాలు ఎంత బరువు సార్. ఎందుకంటే జ్ఞాపకాల్లో మేము వర్తమానం మర్చిపోతామని ఒక దిగులు. నేను వర్తమానం మర్చిపోవడం నాకు ఇష్టం. ఓ, అది మీకు అది బాగుంది సార్. సార్, రమణ ఆశ్రమంలో మహర్షుల వారితో మీ అనుబంధం, ఎందుకంటే రాజా సార్ కూడా రమణ మహర్షి గారి పాటలు ఆయన చేయించినా కూడా పాడించిన స్టేజ్ మీద ఒక పాటతో మొదలు పెడతారు ఆయన పాట కచేరీలన్నీ కూడా. జననీ 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 జగం నీవే జగత్కారణి తరర, కళ్యాణ రాగం. అవునండి. సో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి సార్? ఒకవైపు ఇంత చమత్కారం, ఇంత అసలు కదిలిస్తే ఇలా నవ్వించే పంచులు పడుతున్నాయి ఇందా నుంచి, ఇంకోవైపు మీరు ఇలా ఆశ్రమాలకు వెళ్తారంటే అర్థం కావట్లేదు. అంటే బొమ్మ ఏమిటి సార్ మీ లోపల మదనం ఏమిటి ఆశ్రమానికి వెళ్ళడానికి? ఏమిలే, పైకి ఎలా ఉంటాను, లోపల వేరే విధంగా ఉంటాను. మీకు సింపుల్గా చెప్పేశాను మీకు, పల్లవిలో ఫస్ట్ లైన్ లాగా. పైకి ఉండేది వేరే అండి, లోపల వేరే. బహుశా ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు సార్, మీ శ్రీమతి గారి పాత్ర మీ జీవితంలో, వారు వెళ్ళిపోయాక మీ బాధ. నా గురించి తనకి ఏమీ తెలియదండి, ఏమీ తెలియదు. ఎవరైనా నా కోసం వచ్చారనుకోండి, సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, ఆర్ఆర్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. తనకి ఏమీ తెలియదు. ఎవరు వచ్చినా సరే నా గురించి అడిగితే బయటికి వెళ్ళారండి అంతే. ఏమి ఎక్కడికి వెళ్ళాను, తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళానో తను చెప్పను కదా. అలాగే నేను బయట అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి షూటింగ్కి, తను ఫోన్ చేయడం కానీ ఏమీ చేయదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాకనే నాతో మాట్లాడేది. ఈ లోపల ఫోన్లు గిళ్ళు ఎప్పుడు తను చేసిన గుర్తులు లేవండి. మీ వరకు అది స్వేచ్ఛ కదా సార్, చాలా స్వేచ్ఛ. అంటే ఒకలా చూస్తే మీకు బోల్డ్ అంతా, మీరు చాలామందిని కలుస్తారు, బోల్డ్ పనులు ఉంటాయని. మీ పిల్లలు సార్ మీ బాణీలోకి మీ లేదండి. మా పిల్లల్ని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, తనలాగే నాన్నగదిలోకి వెళ్ళకండి, ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఇలాగా వాళ్ళు అలాగే అలవాటు చేసింది. వాళ్ళు
వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తారు. నా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు లేవు అసలు అది. మరి వంశీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరండి. ఎవరు లేరు. అంటే భౌతికంగా ఒక వ్యక్తిగా కాకపోయినా మీకు స్ఫూర్తి రోజు పొద్దున్న లేస్తే ఇవాళ ఏమిటి నా పని, ఇవాళ ఏం చేయాలి అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఇంక ఏం చేశాను నాకు నేనేనండి. ఇంకా మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ వాళ్ళు ఎవరు ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేసేది ఏమి ఉండదు. ఏమి లేదు. మరి వంశీ గారు ఇప్పుడు మీరు 2 సినిమాలు తీయబోతున్నారని వినికిడి. ఫ్యాషన్ డిజైనర్ మీరు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. 8% కాల. మరి దానికి ఏమైనా బేరేజ్ వేసుకుని చూసారా? ఎందువల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు? 100% నేను చూశానండి. ఎందువల్ల అవ్వలేదు కూడా నాకు అర్థమైంది. అవ్వకపోవడమే కరెక్ట్ అని కూడా అనిపించింది. ఇప్పుడు మరి రాబోయే సినిమాలు ఏంటి సార్ కథాంశాలు? అంటే ప్రతివాడు కూడా బాగుంటుంది రేపు పొద్దున్న నా సినిమా అనుకునే చేస్తాడు కదండి. అవునవును. బాగోదని ఎవరు చేయరు. రేపు సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను మొదలుతున్నాను. ఈ సినిమాలో ఎవరు సార్ తారాగణం? ఎలాంటి కళ్ళు కనిపిస్తాయి? అక్కడ దాకా రాలేదండి. ఆ కథ జరుగుతూ ఉందండి. తెలిసిన మొహాలు ఉంటారని ఆశిస్తున్నాం. తెలియని వాళ్ళు, తెలిసిన ముఖాలు ఏవో మరీ స్టార్స్ అలాంటి వాళ్ళు ఉండరు. ఈ పాపులర్ కమెడియన్స్ వాళ్ళు ఉండరు నా సినిమాలోనే. తర్వాత వాళ్ళు పాపులర్ వచ్చేది వేరే సంగతి, ఉండరు. ఒక మోస్తరు మనుషులతోనే వెళ్తుంది. ఇప్పుడు ఏపీలో విడుదల ఉంది, ఎవరున్నారు? అవును వాళ్ళు దృష్టిపడ్డారు ఉంది, ఎవరున్నారు? గోపిక గోదావరి ఉంది, ఎవరున్నారు? అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు, బట్ పాపులర్ పీపుల్ ఉండరండి. అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది, లేదా ఫ్లాప్ అవుద్ది. వంశీ గారు మీరు మంచి భోజన ప్రియులు. మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు? అన్నీనండి. ఇక్కడ నేనే చేస్తాను. మీకు వంట బాగా వచ్చైతే? పర్లేదండి. నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి ఆడవాళ్ళే వస్తుంటారండి. అవునా? రాజా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం ఉందా? ఏమో తెలియదండి, తెలీదు మరి, ఏమో తెలియదండి. ఆయన అయితే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ, అది వేరే సంగతి. ఇక్కడ చూసుకోవాలండి, ఆ బడ్జెట్లు అవన్నీ పూర్వలా లేవు, బాగా పెరిగిపోయినాయి. మరి ఇక్కడేమో నాకు అది అందుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తాను. అవును, అదొక చాలా పెద్ద. సరే, ఎవరు ఇతర సంగీత దర్శకులు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే ఇష్టపడిన వాళ్ళు ఇతరులు ఉన్నారా, ఇతర సంగీత దర్శకులు? లేదండి, నన్ను చాలామంది గౌరవిస్తారండి. కీరవాణి గారు, లేకపోతే మన మణిశర్మ, వీళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. అలా కాదు, మీకు వాళ్ళంటే ఇష్టం? అయ్యో, వాళ్ళ పాటలు. అవునండి. నాకు ఇప్పుడు ఇళయరాజా ప్రస్తావన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అదే మాట్లాడుతున్నాను. అంటే ఇది ఒక తిరుగులేని ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ శంకర్ గారు ఉన్నారండి, మనుషులు మట్టి బొమ్మల్లో ఎంత మంచి పాట అండి అది. మనుషులు మట్టి బొమ్మల సినిమాలో ఆ పాట మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వినిపిస్తాను. ఎంత చక్కని పాట అండి అది. మహానుభావులు ఉన్నారండి. బి శంకర్ కదా ఆయన పేరు. ఎంత. అలాగే కోదనపాండి గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయండి. అవునవును, ఉన్నాయండి చాలా. టి చలపతిరావు గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇంకా రాజేశ్వరరావు గారి మాట్లాడక్కల్లా. అమ్మో, అసలు బాపు గారు వీరభక్తులు ఆయనకి. ఇలాగా మాదేవన్ గారు, ఇలాగండి. ఏ రచయితకైనా బాపు గారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్? అవునండి. బాపు గారితో మీ అనుబంధం ఎలా అంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక్క బొమ్మ బాపు గారికి ఇస్తే నా జన్మధన్యం అని ఫీల్ అయ్యాను నేను. నా మొట్టమొదటి కథకే బాపు గారు బొమ్మ వేశారండి. అదే ఇందాక చెప్పాను చూసారా, ఒక కాంట్రవర్సీ వచ్చి ఆపేశారనని. అప్పుడు బాపు గారు బొమ్మ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, బాపు గారి జీవితంలో, ఆయన జీవితం మొత్తం మీద ఏ రచయితకి వేయనని బొమ్మలు నాకే వేశారండి. 450 బొమ్మలు, 450, 500 బొమ్మలు అండి. నా మొదటి సినిమా నుంచి మొన్నటిదాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాశారు.
450 పైన బాపు గారు బొమ్మలు వేశారండి నా ప్రతి కథకి. ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి నాది. ఇప్పుడు పసలపూడి కథలు ఉన్నాయండి, 72 కథలు. 72 కథలకి 72 బొమ్మలు అయినాయి. దిగువ గోదావరి కథలు 52 కథలు, 52 బొమ్మలు అయినాయి. ఇలాగ ఇంకో ఆకుపచ్చని జ్ఞాపకం అంతా మీకు చూపించాను, ఆ కథలన్నీ అయినాయి. ఇలాగా కొలలండి నా దగ్గర అన్నీ బాపు గారే. ఆయనకి నేనంటే అంత ఇష్టం అండి. నువ్వు ఎందుకు ఏంటంటో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటావు, అప్పుడప్పుడు నువ్వు కథల మట్టుకి అన్నీ మంచిగా రాస్తుంటావే అని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ పిచ్చి పిచ్చి సినిమాల గురించి అన్నారు ఆయన? అంటే ఆయనకి మరి నేను అన్నీ మంచి ఏం తెలియదుగా. ఇప్పుడు ఓ రోజు నేను ఫోన్ చేశానండి, ఒక 2 నిమిషాలు తిట్టాలనుకుంటున్నాను, మరి భరిస్తారా? ఎలా సార్ చెప్పండి సార్. ఇప్పుడేనండి మీ కథ చదివి రమణ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళారు. మీ కథకు నేను బొమ్మేస్తుంటే వచ్చి చదివి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకెళ్ళారు రమణ గారు. ఇంత బాగా రాసే మీరు ఏంటి అంటే పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు. ఒకసారి లేదు, మనసు పెట్టుకుని కథ రాయండి, అది సినిమా తీయండి, డిఫరెంట్గా బాగుంటుంది అన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన. అలాగే ఏ కథకు ఆయన బొమ్మేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నా కదా. ఇలాగా బాపు గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరికంటే భారతీరాజ గారు, వీళ్ళంతా నా గురువులండి, గుర్తులు. మీరు పోస్టర్ డిజైనింగ్ కూడా మీరే చేశారు కదా సార్, సాగర సంగము అని అంటారు. ఏడుది నాగేశ్వరరావు గారు ఈ సినిమాకి పనిచేయవయ్యా అన్నారండి సాగర సంగమం టైంలో. అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను, మంచుపల్లికి తీసేసానండి. ఈ సాగర సంగమం తర్వాత సినిమా సితారా నేను డైరెక్ట్ చేయబోతుంది. వాళ్ళ షూటింగ్ దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళ వెళ్తే కమలాసనం గారు ఆ నూతి మీద తిరుగుతా పాట, వాళ్ళ షూటింగ్ తక్కిట తదిమి తందాన పాట ఉంది కదా. వాళ్ళు ఏడుదేశారు, నువ్వు ఈ సినిమా పనిచేయవయ్యా అంటారు. ఏం పని చేస్తానండి, సగం సినిమా అయిపోయింది ఇక్కడ అంటే, పోస్టర్ డిజైన్లు చేస్తావు కదయా, వెళ్ళి గంగాధర్ దగ్గర కూర్చొని చెయ్యి అన్నారు. అప్పుడే కొన్ని డిజైన్లు చేశానండి. సీతాకో చిలక కంటే మొత్తం చేశాను. సీతాకో చిలక, శంకరాభరణం, తయారమ్మ బంగారు వీటికి కంప్లీట్గా వర్క్ చేశాను. అంటే పేరు నాది ఉండదు, పబ్లిసిటీ ఆర్టిస్ట్ పేరు ఉంటుంది, కంపోజ్ చేసి ఇదంతా మనమే. మరో కాలక్షేపం ఎలాగో మీ యూట్యూబ్ ఛానల్ చాలా తొందరగా పుంజుకుంది సార్, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కారణం ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి? ఏంటంటేనండి, యూత్కి నేను చాలా చెప్పాల్సింది ఉంది, యూత్కి నేను చెప్పాల్సింది చాలా ఉందండి. అందుకోసమని ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే నేను తీసిన సినిమాలు వీళ్ళు ఇప్పటి వాళ్ళు చూడలేదు చాలామంది. ఆ సినిమాల వెనక, ఆ తెర వెనక కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అది కాకుండా యూత్కి చెప్పాల్సింది చాలా ఉందని చెప్పాను కదా, ఆ చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టండి. బాబు, ఇన్ని జ్ఞాపకాలు మీ మనసులో, మీ మెదడులో, ఈ పుస్తకాల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. ఎంత గొప్ప సంపద ఇది రాబోయే వాళ్ళకి. సార్, అయితే మరి తర్వాతి సినిమాల కథాంశాలన్నీ, ఇప్పుడు మీరు హిచ్కాక్ లాంటి సినిమాలు రాశారు, తీశారు, చాలా పవర్ఫుల్ విమెన్ మీద రాశారు, తీశారు, అలాగే సున్నితమైన కథలు రాశారు. ఇవన్నీ ఇప్పుడు మీ మనసు ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు అంతా స్మగ్లర్లు, అలాగే మాఫియా, ఇంకా ఏం చెప్పాలి, గోల్డ్ ఫీల్డ్స్ రాజ్యం ఏలుతున్న ప్రపంచంలో ఉన్నారు మీరు. మనందరం అదే ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు నేను తీసే సినిమాలు హృదయం ఉన్న కథలండి, మిమ్మల్ని స్పందింపజేస్తాయి. అంశం ఏదైనా మిమ్మల్ని స్పందింపజేయడం జరుగుద్ది. అలా స్పందించిందే అద్భుతమైన సినిమా అవుద్ది. అలాంటి ప్రయత్నం నేను చేస్తున్నా. గొప్ప స్పందన మీకు కలిగి తీరుతుంది అంతే. మేమందరం 1000 కళ్ళతో, వీలైతే పెద్ద పెద్ద కళ్ళతో, ఇంకా వీలైతే భానుప్రియ గారి లాంటి కళ్ళతో, అలాగే 1000 చెవులతో ఎదురు చూస్తూ ఉంటాం సార్ వంశీ గారు మీ తదుపరి చిత్రాల కోసం. థ్యాంక్ యూ. మిమ్మల్ని విసిగించి ఉంటే మమ్మల్ని క్షమించేసారు. అబ్బాయి ఎప్పటికీ కాదండి, అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ వర్కింగ్ స్పేస్ని. ఇష్టమైన 2 రంగులు పెట్టి, నలుపు అలాగే ఎల్లో,
కొట్టొచ్చినట్టు వంశీ గారి స్టాంప్ కనిపిస్తోంది. మీరు కింద నుంచే మొదలవుద్దండి ఇది. అవును. కింద నుంచే. ఈ రైలు కూడా మీకు ఇష్టం కదా చాలా? అది కాదండి, ఇక్కడ పాడి రవి అని ఒక రైల్వే ఆఫీసర్ అండి, చాలా పెద్ద ఆఫీసరు. అది నాకు ఆ సిగ్నల్ ల్యాంప్ ఇప్పుడు లేదు కదా, అవును. ఒక చిన్న స్టేషన్లో ఎక్కడో ఉంటే నా కోసం పట్టుకొచ్చారండి ఆయన. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ట్రైన్ అండి ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. రైల్లో మీకు చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి అయితే. ప్రయాణాలన్నీ ఇప్పుడు రైల్లోనే కదా? అద్భుతమైన జ్ఞాపకాలండి, మామూలు కాదు. మా బలభద్రపురం అంటే మా గ్రాండ్ మదర్ ఊరు, ఆ స్టేషన్లో రాత్రి 9 గంటలకు ఎక్కితే తెల్లవారుజామున ఎప్పుడో ఆగేది అన్నవరం స్టేషన్లో. అలా ఎన్నో ప్రయాణాలు. అదంతా ఆ జర్నీయే ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఒకసారి పలకరించి రైల్లో కథలని చెప్పి రైల్లో జ్ఞాపకాల గురించి మీ చేత బోల్డ్ విషయాలు చెప్పించుకుని వినాలి సార్. తప్పకుండానండి. నేను మామూలుగా కాదు, మీరు రెప్పారపకుండా అంత గొప్పగా నన్నే చూస్తూ ఆ కథలు వింటారు మీరు. అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.